ఏమోలేండి మాస్టారు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది మొదటి శ్రావణ శుక్రవారం అన్నమాట. ఇంకా నాకొచ్చిన ముగ్గులతో సరిపెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఎర్రమట్టి అలానే ఈ ముగ్గు పిండి నేను బెంగళూరుకి కాపురం పెట్టేటప్పుడు నాతో కూడా తెచ్చుకున్నాను. అంటే ముగ్గులు వేసుకోవాలి కదా కొద్దో గొప్ప అయినా అని. ఇంకా ఇక్కడికి వచ్చి ఈ ఎర్రమట్టి అస్సలు పెట్టడానికి లేకుండా పోయింది. ఎందుకంటే మా వాడు నడవడం స్టార్ట్ చేశాక ఇంకా ఎర్రమట్టి పెడితే అక్కడ తొక్కేసి ఇంట్లో వచ్చి తొక్కేయడం వల్ల అవి ఎర్రంగా అడుగులు పడిపోతున్నాయి. జస్ట్ కుక్కర్ టచ్ అయ్యిందండి, చూడండి ఎంతలా బొబ్బ కట్టేసిందో. అప్పటికి నేను బర్నర్లు రాశాను, అయినా కానీ బాగా వాత వేసేసింది. ఇంకేం చేస్తాము, మా వాడి కోసం అయితే కంట్రీ డిలీట్ పాలు అయితే వాడుతున్నాము. అలానే మాకైతే మేము తిరుమల మిల్క్ తెచ్చుకుంటున్నాము. కంట్రీ డిలీట్ కొంతమంది మంచిది కాదంటున్నారు, కొంతమంది చెడ్డది అంటున్నారు. కొన్ని కేసులు ఉంటున్నాయి. ఏదో మీరు మంచిదా కాదో మీరే కామెంట్ చేయండి. మనం చేసే పని చిన్న తుత్తర పనిలా కొద్దిగా చిన్నగా పోస్తే ఏమవుతుంది పాలు. చూడండి మళ్ళీ గ్యాస్ ఇందాక తుడిచాను, మళ్ళీ తుడవాలి. ఒక పక్క కాఫీ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు లేచాడు అనుకోండి, ఒక్క పని కాదు, వాళ్ళు లేకముందు అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా తలస్నానం చేసేసి కాళ్ళగా పసుపు అవన్నీ రాసేసుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ కదా, శుక్రవారం కదా అని శారీ కట్టుకుని మామూలుగా అయితే కట్టలేను. ఈ బ్యాంగిల్స్ వచ్చి నా ప్రెగ్నెంట్ టైంలో తీసుకున్న ఇంకా ఉన్నాయంటే నాకు బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం లేక కాదు, అవి మా వాడు వచ్చి పైన పడిపోతాడు, అవి పగిలిపోయి వాడికి గుచ్చుకుంటే ఆయన భయం అన్నమాట. పెరుగన్నం చేశాను అమ్మవారికి. ఇంకా అది వీడియో తీయలేదు. మా వాళ్ళు లేచాడు అప్పుడే తొక్కేశాడు. చూడండి గడప మీద కుంకుమ పెట్టినా సరే తొక్కేస్తాడు. ఇంకా అందుకే వీడియో తీయలేకపోయాను. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తున్నాను. ప్యాన్ హీట్ అవ్వలేదు, నేను మాత్రం గబగబా రుద్దేస్తున్నా. ఏంటంటే ఒక పక్క మా వాడు వచ్చి అమ్మ అమ్మ అంటే పట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా మా వారు ఆఫీస్కి టైం అవుతుంది, నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. అబ్బా ఒక పని కాదులేండి. ఇంకా ఇప్పుడే వేడెక్కాయి. బ్రెడ్ టోస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం? అవకాడో పచ్చగా ఉన్నది కాకుండా కొద్దిగా నలుపు తిరిగి ఉంటుంది కదా, అది తీసుకోండి, అది టేస్ట్ బాగుంటుంది. ఇంకా వెన్నో లేదంటే నెయ్యో వేసి బాగా అయితే కాల్చి అయితే వేపిస్తే బాగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మా వాడు కూడా కొద్దిగా బాగా తింటాడండి బ్రెడ్. ఇంకా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా. అంతే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ షూ వేసుకోవడానికి తలుపు తీశాడు. ఈ లోపలే వాడు వచ్చి చేసిన నిర్వాహం చూడండి. నా కొడుకు చిన్న పనులు చేయడం అన్నీ అల్లరి పనులే. ఇంకా మేమైతే ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఎట్లా నేను మిషన్కి వేయించుకుంటాను. మనం మిక్సీలో వేసుకుంటే ఆ బ్లేడ్లు పోతాయి కదా. ఇంకా మా ఇంటి దగ్గర కొద్ది దూరంలోనే అన్నమాట. ఇంకా అలా వచ్చి వేయించుకుంటే మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా యాక్ట్ సరిగా రావట్లేదని చెప్పి ఎక్స్ట్రా కొద్దిగా అదే సర్వీస్ బాగుందని చెప్పి దాన్ని నెట్ అయితే లాగించుకుంటున్నాము. వాళ్ళు వైర్ వచ్చి వేసేసి వెళ్ళిపోయారు. ఇంకా రారేమో ఈరోజు బిగించరేమో నెట్ ఎట్లా అనుకుంటున్నాము. కానీ అప్పుడే పాపం వాళ్ళు నెక్స్ట్ పక్క బిల్డింగ్ మీద అవి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళు రాలేదనుకోకూడదు కదా. అవి చూడండి ఏదో సోలం లాగా అన్నీ పెట్టున్నారు. అంతలోకి వచ్చేసారు. ఇంకా నేనైతే ఐరన్ చేద్దాము మా వారి షర్ట్లు అనుకుంటే అప్పుడే నిద్ర లేచాడు మా బాబు. అంటే ఏడుపు మొదలు పెట్టుకున్నాడు. ఇంకా అవన్నీ నేను ఒక పక్క సెట్ చేసుకుంటూ ఉంటేనే ఆయన నెట్ అయితే బిగించేశారు. పాపం నీట్గా బిగించారు. మా బాబుకి అందుకుంటా పైన పెట్టినంటే నీట్గా బిగించారు. తెలియకుండానే మా వారు షర్ట్లు ఎన్ని పడిపోయాయి. యాక్చువల్లీ నేను 1, 2 అనుకున్నాను, కానీ ఎక్కువ పడిపోయాయి. నీట్గా ఐరన్ చేసేసాను మా వారివన్నీ. చూడండి ఎంత నీట్గా ఐరన్ చేశాను. నేనే ఐరన్ చేసుకుంటా, బయట అయితే ఇవ్వను. పోనీ ఒక 10 రూపీస్ మిగిలినట్టే కదా. ఒక 10 అనుకుంటాం, 10 షర్ట్ల మీద 100 రూపీస్ మిగులుతుంది కదా. ఏం మనం ఖాళీగానే ఉండగా నేనే చేసేసుకుంటా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా వాడిని అలా షికారు తిప్పాను. మా వాడు చేసే పనులు చిన్న పనులు కాదు. పైకి ఎక్కడంట అలా అని చెప్పి కిందకి దిగడంట. మళ్ళీ 1, 2 చెప్పి వాడే పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ భలే కష్టపడిపోతూ ఉంటాడు. చూడండి అమ్మ ఎక్కలేక ఎక్కుతూ 1, 2 అంటాడు. నేను 1 చెప్తే 2 చెప్తాడు. మళ్ళీ 1, 2 చెప్పడు. మా వాడికి బాగా కోల్డ్ చేసేసింది. మిడ్ నైట్ 1కి అట్లా లేచేసాడు. చూడండి నేను ఇట్లా ఎత్తుకుంటే అట్లానే పడుకున్నాడు. మళ్ళీ కింద బెడ్ మీద పడేస్తుంటే లేచేస్తూ ఉన్నాడు. ఇంకా జలుబు వస్తే అంతే కదండి, చిన్న పిల్లలతో ఏగాలంటే చిన్న కష్టం కాదు. మరి వీళ్ళకి ఎట్లా ఉందో వాళ్ళు చెప్పలేరు, మనకు అర్థం కాదు. ఇంకా అందులో వీడు నాకు ఫస్ట్ బిడ్డ కాబట్టి మరీ దారుణం. సరే మరి బాయ్.